హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం పిస్తాస్ తింటూ ఉంటాం కదండి, దానిపైన పొట్టు అనేది పడేస్తూ ఉంటాము. వాటితోన చాలా రకాల డిఐవేస్ చేసుకోవచ్చు అనమాట. నేను అలా 2 రకాల డిఐవేస్ ఈ వీడియోలో చూపిస్తాను. వాటికి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఇవి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళైతే, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఒక బాటిల్ క్యాప్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఈ పిస్తా షెల్స్ని ఒక ఫ్లవర్ షేప్ వచ్చేటట్టుగా స్టిక్ చేసుకుంటున్నాను. ఫెవికాల్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది డ్రై అవ్వడానికి. ఈ గ్లూగన్ అయితే తొందరగా అయిపోతుందన్నమాట. ఇలా కొంచెం కొంచెం గ్లూగన్ అప్లై చేస్తూ పిస్తా షెల్స్ అనేటివి చుట్టూ స్టిక్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్, ఇది ఈజీగా ఎవరైనా కూడా రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి ఐటమ్స్తోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటివి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. వేస్ట్ ఐటమ్స్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేటివి. చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి. బాటిల్ క్యాప్ వచ్చేసి మామూలుగా మన వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, అది తీసుకోకూడదు. నేనైతే ఇక్కడ బాదం బాటిల్ క్యాప్ తీసుకున్నాను. కొంచెం పెద్దగా ఉన్న బాటిల్ క్యాప్ అనేది తీసుకోవాలన్నమాట. అలాగైతేనే ఫ్లవర్ అనేది పెద్దగా వస్తుంది. ఇలా అలాగే బాటిల్ క్యాప్ ఇలా తీసుకున్నట్టయితే నిలబడడానికి కూడా స్టాండ్ లాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది మొత్తం ఫ్లవర్స్ అని ఫ్లవర్స్ లాగా స్టిక్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను 2 కలర్ నెయిల్ పాలిష్ తీసుకున్నాను, రెడ్ అండ్ గ్రీన్. లేదంటే మీరు పెయింట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. రెడ్ బదులు పింక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫ్లవర్ లాగా వస్తుంది కాబట్టి రెడ్ అయినా పింక్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా మధ్యలో వచ్చేసి నేను రెడ్ కలర్ నెయిల్ పాలిష్ వేస్తున్నాను. చుట్టూ వచ్చేసి గ్రీన్ కలర్ది వేస్తున్నాను. ఫ్లవర్ లీవ్స్ లాగా ఉండేటట్టుగా పెయింట్ అనేది వేసుకోవాలి. మీరు ఫస్టే కనుక షెల్స్కి పెయింట్ వేసుకొని కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇలా పెయింట్ వేసినట్లయితే కింది వరకు పెయింట్ అనేది సరిగా పడదనమాట. మీకు కావాలంటే ఎడ్జెస్కి కూడా గోల్డ్ కలర్ పెయింట్ తీసుకొని ఎడ్జెస్కి కూడా ఇట్లా చివర్లో కూడా గోల్డ్ కలర్ పెయింట్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఇక చూసినట్లయితే నేను గ్రీన్ కలర్ పెయింట్ అనేది లాస్ట్లో చుట్టూ ఒక లైన్ వరకు గ్రీన్ కలర్ పెయింట్ అనేది వేస్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా వేసుకోవాలి. ఇది మంచిగా మనం కింద క్యాప్ స్టిక్ చేసాం కాబట్టి మంచిగా నిలబడుతుంది కూడా. ఈ పిస్తా షెల్స్తో చాలా డిఐవేస్ చేసుకోవచ్చు అండి. వాల్కి డెకరేట్ చేసుకోవచ్చు, ఫోటో ఫ్రేమ్స్, అలాగే ఫ్లవర్ వాజ్ లాగా చాలా రకాలుగా ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఐడియా ఉండాలి, కానీ ఎన్ని రకాలుగానైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వేస్ట్ ఐటమ్స్ కూడా మనం ఆలోచిస్తే చూడండి, చాలా మంచి మంచి డెకరేటివ్ పీస్ అనేది రెడీ అయిపోతాయి. మన ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ చూసినట్లయితే దీన్ని మనం వాటర్లో ఫ్లవర్స్ వేసి డెకరేషన్ చేసుకుంటాం కదండి, అలా కూడా మనం దీనిలో యూజ్ చేయొచ్చు. లేదంటే నేను ఇక్కడ అగరబత్తి స్టాండ్ కోసం యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు అగరబత్తీలు కూడా పెట్టి చూపిస్తాను. మీరు అనుకోవచ్చు మార్కెట్లో అగరబత్తి స్టాండ్స్ దొరకవా, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అని. ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం, ఇంట్లో ఉన్న వాటితో యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళ కోసం అనమాట. ఇక్కడ చూసినట్లయితే చాలా బాగుంది మన అగరబత్తి స్టాండ్స్. అది కూడా డెకరేటివ్ పీస్ చాలా బాగుందన్నమాట. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి పాట్స్ అనేటివి చాలా ఎక్కువ ఫేమస్ అయిపోయాయి అనమాట. చాయ్ కానీ బాదం మిల్క్ కానీ చాలా దీంట్లో వాడుతున్నారు. దీనికి వచ్చేసి నేను ఇక్కడ డార్క్ కలర్ వేస్తున్నాను. బ్లూ కలర్ వచ్చేసి ఏదైనా కలర్ అనేది డార్క్ కలర్ తీసుకోండి. చాలా లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఒక కోటింగ్ అయితే సరిపోతుంది అనమాట. లైట్ అయితే మీరు 2 కోటింగ్ వేయాల్సి వస్తుంది. డార్క్ కాబట్టి ఓన్లీ 1 కోటింగ్ అయితే సరిపోతుంది. కింద ఏం వేయాల్సిన అవసరం లేదు. పైన మాత్రం ఎడ్జెస్కి వీడియోలో చూపించినట్టుగా వేసేసేయండి. ఇది డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక ఇయర్ బర్డ్తో వైట్ కలర్ పెయింట్తో ఇలా ఎడ్జెస్కి డాట్స్ అనేది పెట్టుకుంటున్నాను. దీన్ని మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. అలాగే కింది భాగంలో కూడా డాట్స్ అనేటివి పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఏమైనా లేస్లు కానీ, స్టోన్ లేస్లు కానీ, మామూలుగా వేరే గోల్డ్ కలర్ లేస్ కానీ, బీడ్రట్స్ కానీ, స్టోన్స్ కానీ ఏమున్నా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్ లాగా వేసేసుకొని లీవ్స్ వేసుకోవచ్చు. లేదంటే నేను ఓన్లీ ఇక్కడ పెయింట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇలా డాల్స్ అనేది చాలా బాగుంటుంది ఇలాంటి పార్ట్స్ల మీద. అందుకే నేను ఇక్కడ డాల్స్ అనేది వేస్తున్నాను. చాలా సింపుల్, ఇది వేయడం కూడా చాలా ఈజీ, ఎవరైనా కూడా వేసుకోవచ్చు. ఇలా పార్ట్ చుట్టూ కూడా ఇవే డాల్స్ వేసేసాను.
ఇంకా ఏం కలర్స్ కానీ మిర్రర్స్ కుందన్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. ఇదే చాలా బాగా లుక్ వచ్చిందనమాట. ఇది ఒక్కసారి చూసినట్లయితే ఎవరైనా వేయచ్చు, పెద్ద కష్టమేమీ కాదు వేయడం కూడా. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి, చాలా బాగా వచ్చింది. డాల్స్ అన్నీ వేసాం కదా, ఎంత బాగా వచ్చింది చూడండి. ఇవి డ్రై అవ్వడానికి పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఇది ఒక పుల్ల తీసుకోవాలన్నమాట. టూత్ పిక్స్ కానీ ఏదైనా తీసుకొని ఒక 4 నుంచి 5 ఇంచెస్ వరకు తీసుకొని ఇలా నేను ఒక 5-6 వరకు కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని అవి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి బైండింగ్ వైట్స్, ఇది వచ్చేసి మాస్కింగ్ టేపు. మీరు నా వీడియోస్లో చాలా ఇంతకుముందు వీడియోస్లో చూసే ఉంటారు. లీవ్స్ అనేది చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ అనేది రెడీ చేసి చూపించాను అనమాట. లీవ్స్ సేమ్ అదే ప్రాసెస్లో ఇప్పుడు కూడా లీవ్స్ అనేది రెడీ చేసుకుంటున్నాను. గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ వేసేసుకున్నాను. ఇవి డ్రై అయిపోవడానికి పెట్టేసేయండి అనమాట. ఇవి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక తీసుకున్న పుల్లల్ని తీసుకొని దానికి గ్లూ అప్లై చేసేస్తున్నాను. అప్లై చేసేసి మన దగ్గర ఉన్న పిస్తా షెల్స్ని ఆపోజిట్గా స్టిక్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇంకా 2 వచ్చేసి ఆ రెండింటి మధ్యలో వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసుకోండి. ఒక మొగ్గలాగా వస్తుంది, చూసినట్లయితే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా మిగతా వాటికి కూడా సేమ్ ప్రాసెస్లో మొత్తం ఒక్కొక్క దానికి 4 పిస్తా షెల్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఈ గ్లూ గన్తో ఈజీగా స్టిక్ అయిపోతాయండి. ఫెవికాల్ అయితే చాలా టైం పడుతుంది. ఇలా మిగతా వాటికి కూడా సేమ్ ప్రాసెస్లో ఇవే స్టిక్ చేసుకుంటాను అనమాట. ఇవి రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి ఎలా ఉంటాయి అనేది. ఇవి రెడీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ లైట్ పింక్ కలర్ నెయిల్ పాలిష్ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు పెయింట్ అయినా కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే రెడ్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు, డార్క్ పింక్, లైట్ పింక్ మూడిట్లో ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మొగ్గలాగా వస్తుంది, చాలా బాగుంటుంది కలర్ వేసిన తర్వాత. ఫైనల్గా లుక్ వచ్చేసి మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మిగతా వాటికి కూడా కలర్ అప్లై చేసిన తర్వాత చూడండి ఇలా వచ్చాయి. మనం రెడీ చేసి పెట్టుకున్న లీవ్స్ని ఈ పుల్ల చుట్టూ ఈ విధంగా బైండింగ్ వైరే కదండి చుట్టేసేసుకోండి. ఒక్కొక్క దానికి ఒక 2 లీవ్స్ వరకు చుట్టేసేసుకున్నాను. ఇలా చుట్టేసుకోండి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మాస్కింగ్ టేపే యూజ్ చేస్తున్నాను అనమాట. దాని చుట్టూ ఆ పుల్ల చుట్టూ ఆ బైండింగ్ వైర్ అనేది కనిపించకుండా ఉండడం కోసం ఆ టేప్ అనేది ఆ పుల్ల చుట్టూ మొత్తం చుట్టేసుకోండి. ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇలా వస్తుంది చూడండి. ఫైనల్గా అయితే ఇలా ఒక మొగ్గ చుట్టూ 2 లీవ్స్ వచ్చేటట్టుగా వస్తుంది. ఇవి అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను ఇవి టేప్ అనేది బయటికి వైట్ కలర్గా కనిపిస్తుంది కదండి, దానికి మొత్తం ఇలా గ్రీన్ కలర్ పెయింట్ అనేది వేసుకుంటున్నాను. మీ దగ్గర గ్రీన్ కలర్ టేప్ ఉన్నట్టయితే ఈ పెయింట్ వేయకుండా డైరెక్ట్గా గ్రీన్ కలర్ టేపే యూజ్ చేయండి. ఇదేం అప్పుడు ఈ పెయింట్ వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇలా మిగతా వాటికి కూడా గ్రీన్ కలర్ పెయింట్ అనేది వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి మనం రెడీ చేసుకున్న పాట్ ఉంది కదా, చిన్న పాట్, దాంట్లో ఇవి వేసేసుకోవాలన్నమాట. మంచి ఫ్లవర్ వాజ్ లాగా చాలా బాగుంటుంది. చూపిస్తాను చూడండి. మనం రెడీ చేసుకున్న పాట్ ఇది. దీంట్లో వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. ఈ పాట్ అనేది మల్టిపుల్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి. పెన్ స్టాండ్స్ లాగా, స్పూన్స్ వేసుకోవచ్చు, ఈ స్కెచెస్ కానీ ఏ విధంగానే యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా అనిపించిందో ఈ పాట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ పాట్ మనం రెడీ చేసుకున్నాం కదా అగరబత్తి స్టాండ్, ఈ మొగ్గలన్నీ తీసేసి ఆ ఫ్లవర్ని కూడా ఈ విధంగా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. దానిపైన అగరబత్తీలు కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు మన ఐడియా ఉంటే. చూడండి ఎంత బాగా అనిపించిందో. ఈ రెండిట్లో మీకు ఏది బాగా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.